హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఆల్మోస్ట్ ఒక కామన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే విజ్డమ్ టీత్, జ్ఞానదంతాలు అని పిలువబడే మనకు లాస్ట్ లో వచ్చే పళ్ళు అన్నమాట. అయితే చాలా సార్లు డెంటిస్ట్ ఈ పళ్ళను తీసేయాలి అని చెప్తారు. మనం కూడా ఎక్కువ ఆలోచించకుండా తీయించేస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఆలోచించారా, ఆ పళ్ళ లోపల నిజానికి ఏముంటుందో అని? ప్రతి సంవత్సరం ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ విజ్డమ్ టీత్స్ ని రిమూవ్ చేస్తున్నారు. కానీ చాలా మందికి తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదే మన విజ్డమ్ టీత్ లో లివింగ్ స్టెమ్ సెల్స్ ఉంటాయని. మన పళ్ళు మధ్యలో ఉండే సాఫ్ట్ పార్ట్ ని డెంటల్ పల్ప్ అంటారు. ఆ పల్ప్ లో మెసెంకిమల్ స్టెమ్ సెల్స్ అనే స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఇవి నార్మల్ సెల్స్ లా కాదు, మన బాడీలో డ్యామేజ్ అయిన టిష్యూస్ ని రిపేర్ చేయడం, కొత్త సెల్స్ ని క్రియేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జాంపుల్ కి కొన్ని రీసెర్చెస్ చెప్తున్న విషయం ఏంటంటే, డెంటల్ పల్ప్ స్టెమ్ సెల్స్ అనేవి హార్ట్ మజిల్ సెల్స్ లో కూడా డెవలప్ అవ్వగలవట. అంటే ఫ్యూచర్ లో హార్ట్ లో డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేయడానికి కూడా అవి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంట. ఈ మాటలన్నీ కూడా సైంటిస్టులు వారి పరిశోధనల ద్వారా తెలియజేస్తున్న మాటలు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్టెమ్ సెల్స్ కరెక్ట్ కండిషన్స్ లో న్యూరాన్ సెల్స్ గా కూడా మారగలవట. అందుకే రీసెర్చర్స్ ఇప్పుడు వాటి మీద అల్జైమర్స్, పార్కిన్సన్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ లాంటి డిసీజెస్ కి ఫ్యూచర్ ట్రీట్మెంట్ గా స్టడీస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు వరల్డ్ లో కొన్ని కంపెనీస్ టూత్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసాయి. అంటే మీ విజ్డమ్ టూత్ లో ఉండే స్టెమ్ సెల్స్ ని తీసుకొని స్పెషల్ ప్రాసెస్ తో ఫ్యూచర్ కోసం ప్రిజర్వ్ చేసి స్టోర్ చేస్తారు. అంటే ఫ్యూచర్ లో మెడికల్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయితే ఆ స్టెమ్ సెల్స్ ని యూజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, చాలా మందికి విజ్డమ్ టూత్ రిమూవ్ అయ్యాకే ఈ విషయం తెలుస్తుంది. అప్పటికే ఆ టూత్ ఆల్రెడీ వేస్ట్ అయిపోతుంది. అందుకే మీ ఫ్యామిలీలో ఎవరికైనా విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ ఉంది అని అంటే, ఒకసారి డెంటిస్ట్ ని సింపుల్ గా అడగండి, టూత్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉందా అని. ఎందుకంటే మన బాడీలో ఉండే కొన్ని స్మాల్ థింగ్స్ కూడా ఫ్యూచర్ లో చాలా వాల్యుబుల్ మెడికల్ రిసోర్స్ అవ్వచ్చు. కాబట్టి తెలుసుకొని డెసిషన్ తీసుకోవడం మంచిది. తెలియకుండా ఆపర్చునిటీ మిస్ అవ్వడం కాదు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.